ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, వృషభ రాశి జాతకం, చదువు, విద్య, ఉద్యోగం, ఫ్యూచర్ లైఫ్, అనుకున్న కోరిక, పర్సనల్ లైఫ్, ఆదాయం, కుటుంబ బలంది, ఉద్యోగ బలంది, వ్యాపార బలంది, బిజినెస్ బలంది, నమ్మిన పనిది, అనుకున్న కోరికది ఎట్లా ఉంది చూడు చిలకమ్మ. ముఖ్యంగా మాత్రం వృషభ రాశి వారి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిండండి, వినాయకుడు వచ్చిండు, గణేశుడు వచ్చిండు, ఏకదంతుడు వచ్చిండు. ఈయనకి 21 రూపాలు ఉంటాయండి వీరి జాతక బలంలో, 21 స్వరూపాలు ఉంటాయి వీరి జాతక బలంలో. ఖచ్చితంగా వీరి జాతక బలంలో శ్రీకృష్ణుడు కూడా వచ్చిండు వీరి పేరు మీద. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కూర్చుంటే రాదు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి, 3 గుణాలు ఉంటాయండి వారి జాతక బలంలో. అంశబలం మంచిగా ఉంది వారి జాతకంలో. ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. సాయం చేసేది నలుగురంటే ఇబ్బంది పెట్టేది కూడా నలుగురే ఉన్నది వీరి పేరు మీద. వీరి జాతకంలో వ్యసనాలకు దూరం ఉండాలంటే వీరి పేరు మీద. ముఖ్యంగా వ్యసనాలంటే కనీసం దాంట్లో 10 రకాల వ్యసనాలు ఉంటాయి. ఒకరికి ధనం వ్యసనం ఉంటుంది, ఒకరికి స్త్రీ వ్యసనం ఉంటుంది, ఒకరికి మందు వ్యసనం ఉంటుంది, ఒకరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని వ్యసనం ఉంటుంది, ఒకరికి మాత్రం మనిషికి ఒక వ్యసనం ఉంటుందండి. వ్యసనాలకు మీరు తప్పకుండా దూరం ఉండాలి. తినే కాడ తాగే కాడ జాగ్రత్తగా ఉండాలి. కానీ స్నేహితులతో సన్నిహితులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో. కానీ వివాహ విషయంలో మాత్రం వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. నవగ్రహాల్లో వీరికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఈ ఫిబ్రవరి నెల వీరి జాతక బలానికి శనిగ్రహం అనుకూలంగా ఉంది. వీరి జాతక బలానికి చాలా మంచి స్థానంలో ఉన్నది. శనిగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం వీరు ఉద్యోగం పొందాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, అలాగే మాత్రం చాలా ఓపిక ఉంటుంది. ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటుంది, అంటే శివుడి అనుగ్రహం ఉంటుంది, అనుకున్న పని సాధించగలుగుతారు. అలాగే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు కాబట్టి వీరికి ఎన్ని విఘ్నాలు వచ్చినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుందండి. శ్రీకృష్ణుడు వచ్చిండు కాబట్టి ఆ శ్రీకృష్ణుడు వీరి జాతక బలంలో చూడాలంటే సర్వరకాల వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఒకరికి మాట ఇవ్వద్దు, మాట ఇస్తే తప్పొద్దండి వీరి జాతక బలంలో. మాట ఇచ్చి మాట తప్పితే మాత్రం వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి, నెలల తరబడి నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ స్త్రీల నుంచి వీరికి వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పురుషుల గురించి స్త్రీలకు కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుభకార్య విషయంలో అయితే వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో సరిసమాన యోగ బలం ఉంటుంది. ఉద్యోగ బలంలో 3 పూలు 6 కాయాలన్నట్టు ఉంటుంది వీరి జాతక బలంలో. వీరి పేరు మీద మాత్రం అన్నిట్లో సర్వయోగంలో కలిసి రావాలంటే మాత్రం గణపతి మహాహోమం చేపించడం చాలా మంచిదండి.